నమస్తే. నా పేరు ముఖ్య రామూర్తి నాయక్, ఎల్హెచ్పిఎస్ లంబాడ్ హక్కుల పోరాట సమితి మహబూబాద్ జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ ముఖ్య మేఘనాథ్ అని చెప్పేసి ఈ మన బస్ స్టేషన్ ఆవరణలో మన వెహికల్స్ పెట్టే దీంట్లో ఈయన పనిచేస్తూ ఉన్నాడు జీవన ఉపాధి కోసం. అదే తరుణంలో ఎంకే బేకరీ అని చెప్పేసి మన బస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఎంకే బేకరీ ఓనరు ఊర్వకుండ మహేష్ గారు ఈయనను విపరీతంగా కొట్టడం జరిగింది. కొడితే బొక్క ఇరిగేటట్టు ఎక్స్రే సాక్ష్యము ఒకసారి చూపెట్టు. ఇగో ఇక్కడ ఎంత కందిపోయిందో చూడండి, నల్లగా అయింది. ఇంత కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఈయన ఏమైనా దొంగతనం చేసిండా, లేకపోతే వాళ్ళ షాపులో ఏమైనా తీసుకువచ్చిండా? మరి అంత కొట్టవలసిన అవసరం ఉంది. ఏమైనా తీసుకువస్తే పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, లోకల్లో పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. తీసుకుపోయిన తర్వాత శాఖపరమైన చట్టపరమైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. కానీ ఈయన ఒక రౌడీ లెక్క వేరే ఏదో ఆయన ఒక బలం ఉందని చెప్పేసి ఇట్లా కొట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఒకటే చెప్తున్నా, పోలీస్ వారికి నేను 2 చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్నా. సార్, ఈయనపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి తక్షణమే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను ఇట్లా వదిలిపెడితే ఇంకా నాకు బలం ఉందని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళను కొట్టడం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఇలాంటి వారిపై ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి లోపలికి పంపిస్తేనే కానీ వేరే వాళ్లకు ఇలాంటి అవకాశాలు ఉండవు. కాబట్టి దయచేసి ఈయనను తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఈయనను ముఖ్య మేఘనాథ్కు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. లేని ఎడల సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తాం పెద్ద ఎత్తున అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేస్తున్నా ఉన్నాను.